అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాగర తీరాన గోదావరి. ఇదేంటి చాలా పెద్ద పేరుగానే ఉంది అని అనుకుంటున్నారని ఫస్ట్ వీడియోలోనే మేము చెప్పాం కదా. ఇప్పుడు మా ఛానల్ నేమ్కి అర్థం చెప్పబోతున్నాం. చాలామంది కమెంట్స్ కూడా చేశారు, ఏంటి దీని వెనక ఉన్న స్టోరీ అని చెప్పి. ఈ వీడియో మొత్తం చూడండి, మీకే అర్థమవుతుంది. మేము మీతో ఇంకో హ్యాపీనెస్ షేర్ చేసుకుంటున్నాం. అసలు మేము ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ఛానల్ స్టార్ట్ చేసాం, కానీ మీరు మాకు చాలా సపోర్ట్ చేశారు. ఛానల్ స్టార్ట్ చేసి 6 రోజులు అవ్వకముందే వితిన్ 24 hours వీ గాట్ 50 సబ్స్క్రైబర్స్. వితిన్ 4 days వీ గాట్ 100+ సబ్స్క్రైబర్స్. 100+ సబ్స్క్రైబర్స్ అవుతున్నప్పుడు మేము చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యామండి. నైట్ నిద్ర కూడా పట్టలేదు. 95 తర్వాత ఆ కౌంట్ని మేము చూస్తూనే ఉన్నాం, ఎక్కడ మిస్ అయిపోతామేమో అని. మా లింక్స్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. అలాగే ఇంకా ఫ్యూచర్లో మా వీడియోస్ని ఎందుకు అలా రైలు బండ్లో పరిగెడుతున్నావు చందన? అరే బీ సీరియస్ రా, నేను మాట్లాడుతున్నాను కదా. అవును, వీడియోలోనే కదా మనం తీసేది. అయినా నాకెందుకు అపోలో ఫిష్. అపోలో ఫిషా? అదేంట్రా బాబు? అదేంటి, నీకు అపోలో ఫిష్ అంటే ఏంటో తెలీదా? అపాలసైజ్. ఓ మై గాడ్, ఎక్కడి నుంచి వచ్చావమ్మా? ఏంటి ఎటకారం? మా గోదావరి వాళ్ళకు మమకారం తప్ప ఎటకారం ఉండవు అని నేను అన్నాను. ఎందుకంటే గోదావరి వాళ్ళకి అనికారాలు ఎక్కువే, అది ఎటకారమైన మమకారమైన. అరే సుధా, ఎన్నిసార్లు చెప్పాలరా, ఇవి తగ్గించుకుంటే చాలా మంచిది. నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు. పద, మన ఇక్కడికి ఎందుకు వచ్చాం? స్టోరీ చెప్పడానికే కదా. ఆల్రెడీ వాళ్ళకి అర్థమయ్యే ఉండబోతులే చందన, కానీ ఇప్పుడు క్లారిటీ ముఖ్యం కాబట్టి. ఈ గోదావరి అమ్మాయి సాగర తీరైన అమ్మాయితో ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేసింది. మీకు తెలిసే ఉంటది, ఏ గోదావరి అయినా చివరికి వెళ్ళేది సముద్రంలోనే. అందుకే ఈ ఛానల్ పేరు సాగర తీరాన గోదావరి అని మేము పెట్టాం. ఇలాంటి ఫ్రెండ్షిప్ మీకు కూడా ఉంటే కమెంట్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఈసారి మాత్రం బెల్ ఐకాన్తో పాటు లైక్ కూడా ముఖ్యం పిగులు.